వెల్పు శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి 61వ వార్షిక మహోత్సవం సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మదిరాల మల్లికార్జున శర్మ ఆధ్వర్యంలో జంధ్యాల గంగాధర్ శర్మ తాళపూడి వారు కళాన్యాసం పూజలు నిర్వహించి భీమవరం శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులుచే ఆలయం తెరిచి పునర్దర్శనం ప్రారంభించారు. అయితే ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి బ్రహ్మేంద్రతో ఫేస్ టు ఫేస్. వెల్కమ్ టు పిఎస్ఆర్ న్యూస్ డిజిటల్ నెట్వర్క్. నేను బ్రహ్మేంద్ర. మనం ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో అమ్మలగన్న అమ్మ శ్రీ మావుళ్ళమ్మ టెంపుల్ వద్ద ఉన్నాము. ఇప్పుడు రేపు జరగబోయేది పండగలో నుంచి నెల రోజుల పాటు ఇక్కడ అమ్మవారి ఉత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. దానికి సంబంధించి ఇక్కడ ప్రస్తుతం అమ్మవారికి ఈరోజు వేళ పునర్దర్శనం అది జరిగింది. అంటే గుడికి సంబంధించిన రంగులు అలాగే ఇక్కడ పందిర్లు అన్నీ కూడా వేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం మనతో ఈవో గారు ఉన్నారు. ఆయన్ని అడిగి మరింత విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. ఇప్పుడు అమ్మవారి వేళ పునర్దర్శనం జరిగింది ఉత్సవాల సందర్భంగా. ఇప్పుడు ఉత్సవాలకు సంబంధించి మన 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశం నలుమూల నుండి కూడా అమ్మవారిని దర్శించేందుకు భక్తులు విశేషంగా విచ్చేస్తూ ఉంటారు. దీనికి ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నాం? జై శ్రీ మావుళ్ళమ్మ, జై శ్రీ మావుళ్ళమ్మ. పిలిస్తే పలికి అమ్మవారు ఎంతటి కష్టమైనా సరే బయటపడేసే మన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారు అత్యంత విశిష్టమైన అమ్మవారుగా పేరు పడ్డారు. అటువంటి అమ్మవారికి ప్రత్యేకత ఏంటంటే మకర సంక్రమణ టైంలో అంటే ముక్కోడి దేవతలు వచ్చే సమయం. ఆ మకర సంక్రమణ ముందు అమ్మవారి పండుగ ప్రారంభమయ్యి నెల రోజులు అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ పండుగ మన గౌరవ శాసనసభ్యులు సహకారమే కాకుండా ప్రధానంగా నీరుల్లి కాయగూరల పండ్ల వర్తక సంఘం ఆధ్వర్యంలో ఈ పండుగ నిర్వహించడం జరుగుతుంది. అందరూ అధికారులు, నాయకులు, ప్రజలు, భక్తులు, ఈ వర్తక సంఘం అందరూ కూడా అనేక విధాలు ఈ పండుగ సక్రమంగా జరగడానికి సహకరిస్తారు. అలాగే ఎక్కడెక్కడి నుంచి వచ్చే లక్షలాది భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అమ్మవారి దయతో అందరూ సహకరించి ఏర్పాటు చేసి సజావుగా అన్నీ జరిగిపోతాయి. ఆ నీరుల పండ్ల వర్త కాయగూరల వర్తక సంఘం ఆధ్వర్యంలోనే ఈ పండుగ ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. అమ్మవారిని కూడా ఈ సంవత్సరం అత్యద్భుతంగా మనం తీర్చిదిద్దడం జరిగింది. అమ్మవారి శారీ బంగారు శారీ నిమిత్తం ఇప్పుడు దాకా ఎంత పోగడింది బంగారం, ఇంకా ఎంత కావాల్సింది, ఎప్పటి లోపల అమ్మవారి పూర్తి స్వర్ణ శోభితంగా విరజిల్లుతుంది? అమ్మవారికి ప్రస్తుతం ఎమ్మెల్యే గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దాదాపుగా చాలా బంగారంతో భక్తులు కానీ అది అని మొత్తం 50 కేజీల బంగారంతో అమ్మవారు ప్రస్తుతం అలంకరణలు ఉన్నారు, నిత్యాలంకరణలు ఉన్నారు. ఎక్కడా లేనట్టుగా 50 కేజీల అలంకారంతో అమ్మవారు ఉన్నది విశేషం. నిత్యాలంకరణలు ఉండడం అనేది. అలాగే అమ్మవారి గర్భగుడిలో 190 కేజీల వెండి కూడా అలంకరణలో ఇప్పుడు నిత్యం ఉంటుంది. ఇప్పటికీ భక్తులతో సమకూర్చిన బంగారం కూడా సుమారు 24 కేజీల వరకు బంగారం మన దగ్గర ఇక్కడ ఆ కార్యాలయంలో సిద్ధంగా ఉంది. ఆ బంగారంతో భక్తులు సమర్పించేందుకు సుమారు ఇంకో 15-20 కేజీలు బంగారంతో కలిపి 100 కేజీల బంగారంతో పూర్తిగా 100 కేజీల బంగారంతో స్వర్ణాభరణం అమ్మవారి స్వర్ణ శోభిత చేయడానికి అవసరం ఏర్పాట్లు గౌరవ శాసనసభ్యులు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. పులపర్తి రామాంజనేయులు నందిబాబు గారు. ప్రభుత్వం కూడా గౌరవ మంత్రివర్యులు కూడా కోరడం జరిగింది. అధికారులు అందరూ కూడా మా దేవాదాయ శాఖ కమిషనర్ గారు అలా మంత్రి గారు కూడా పూర్తి సానుకూలంగా విషయంలో ఉన్నారు. తొందరలోనే అది కార్యరూపు దాల్చి 1-2 సంవత్సరాల వ్యవధిలోనే ఇది పూర్తి అవకాశం ఉందని ఆశాభావంతో ఉన్నాను. అమ్మవారి దయతో అందరూ సహకరిస్తే ఖచ్చితంగా ఈ స్వర్ణ శోభితంగా అయ్యి మన అమ్మవారు సౌభాగ్యంతో భీమవరం పట్టణం కూడా అఖండంగా వెలసిల్లుతుందని, అలాగే అమ్మవారిని ఆశించి అందరూ కూడా భోగభాగ్యాలు పొందుతారని ఆశిస్తున్నాను. అలాగే సెక్యూరిటీ నిమిత్తం అమ్మవారికి అసెంబ్లీలో కూడా పులపర్తి రామాంజనేయులు గారు వ్యాఖ్యానించడం జరిగింది. సెక్యూరిటీ ఎంతవరకు మనకి దాన్ని గవర్నమెంట్ నుంచి ఆమోదముద్ర పొందింది? ప్రస్తుతం శాసనసభ్యులు వారు ఈ ఆర్మీ గన్మెన్ కావాలని కోరిన విధంగా ప్రభుత్వం కూడా సానుకూల దృష్టి ఉంది. అందుపై నిన్న సాయంత్రమే ప్రభుత్వం నుంచి రిమార్కులు అందించమని చెప్పేసి దాని మీద నివేదిక ఇమ్మని చెప్పేసి వచ్చింది. తొందరలో నివేదిక సంబంధించి ఎమ్మెల్యే చొరవతో ఆ తొందరలోనే ఆ రక్షణ చర్యలు కూడా అందుబాటులోకి వస్తున్న ఆశాభావంతో. అలాగే నిత్య అన్నదానానికి అమ్మవారి మధ్యన కొంచెం అపవాదుల కింద ఉంది. అంటే కరెక్ట్గా ప్రొవైడ్ చేయట్లేదు భక్తులు, వచ్చిన భక్తులు. దీని మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారు? అవి అపోహలని మీరు అంటున్నారు. అవి అపోహలే. గతం మీద ఇంకా అద్భుతంగా అన్నదానం నిర్వహించడం జరుగుతుంది. పూర్వం 18 సంవత్సరాల ఎక్కడ చేశారో అదే అన్నదానం చేయడం జరుగుతుంది. ఎవరో కొంతమందికి అభిప్రాయ భేదాలు విభేదాల కారణంగా
అపోవాలుగా పడితే దానికి మనం బాధ్యత వహించదు. పెరుగు నీరు కలపకుండా పెరిగిస్తున్నాము. అలాగే సాధారణంగా అన్నదానాలు వాడే బంగాళదుంప వంకాయను కూడా నిషేధించి దాదాపు 9 నెలలు అయిపోయింది. మంచి అద్భుతమైన మన శుభకార్యాల్లో వడ్డించినట్టుగా భోజనాలు వడ్డించడం జరుగుతుంది. ఇంకా గొప్ప విషయం ఏంటంటే పెరుగులో ఒక చుక్క కూడా నీరు కలపకుండా ఎన్ని వేల మంది భోజనం పెట్టినా కూడా చుక్క నీరు కలుపుకొని పెరుగుతో భోజనం పెడుతున్నాం, నాణ్యమైన రైస్తో భోజనం పెడుతున్నాము. అవన్నీ అపవాదులే తప్ప అందరికీ కొంతమందికి రకరకాల అభిప్రాయ భేదాలు ఉండొచ్చు కాక, కానీ భక్తులందరూ కూడా సానుకూలమే వ్యక్తం చేసి ఎప్పటికప్పుడు ఆనందాన్ని వ్యక్తం చేస్తారు. మా వాళ్ళ దయతో అంత సక్రమంగానే బాగానే చెప్తుంది. మరింత వైభవంగా జరగడానికి కూడా కృషి చేస్తున్నాం. ఎన్ని ముందు పడుతుంది ఆశపడుతున్నాం. ఈవో గారు తెలియజేస్తుంది ఒకటి, రేపు రాబోయే ఉత్సవాలకు అత్యంత ఘనంగా అమ్మవారిని తీర్చిదిద్దుతున్నాను. వచ్చిన భక్తులకు అందరికీ కూడా అన్ని సౌకర్యాలతో ఏర్పాటు చేస్తున్నాను. అలాగే దీనికి సంబంధించి నీరెళ్ళి కూరగాయ పండ్ల వర్తక సంఘం వారి సహకారం కూడా ఉందని, అలాగే 100 కేజీలతో అమ్మవారిని పూర్తి స్వర్ణమయంతో కూడా తీర్చిదిద్దుతున్నామన్నది రాబోయే 2 సంవత్సరాల్లో పూర్తి అవుతుందని కూడా తెలియజేస్తున్నారు.